నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు నాకు తెలుసు, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి పలుమార్లు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే నూతనంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లాంటి సమస్యలు మీరు గుర్తించడం జరిగింది? యాజ్ అ సీనియర్ జర్నలిస్టు, మీరు లీడర్గా ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, అనేక సమస్యల మీద మీరు పోరాటం చేసినటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? మీకు తెలిసిన సమస్యలే, మీరు చెప్పే సమస్యలే జర్నలిస్ట్ సమస్యలు. ప్రధానంగా ఈ అకాడమీ అనేది ఏర్పాటు చేసింది ఫస్ట్ నూతనంగా వృత్తిలోకి వచ్చేటటువంటి ఉత్సాహంతో వచ్చే వారికి ఆనాడు శిక్షణకు అవకాశాలు బహు తక్కువ, విస్తరించి కూడా ఉంది. మన రాష్ట్రంలో జర్నలిస్టుల సంఖ్య మొత్తము దేశంలో కలిపిన సంఖ్యతో సమానంగా ఉంటుందేమో అనుకుంటున్నాను. అంత పెద్దగా ఇది విస్తరించినందువల్ల ప్రభుత్వాలు ఇచ్చేశాయి. మనకు ముందు శిక్షణకు సంబంధించి ఇవాళ ప్రొఫెషన్ మీద సమాజంలో ఒక రకమైనటువంటి భావాలు పెరిగాయి. అవి సానుకూల భావాలు కావు. ఆ సానుకూల భావాలు కాని వాటిని తొలగించటానికి మనం ఏం చేయాలనేది, వృత్తిపరంగా ఏం చేయాలనేది ఒక అంశం, అందరికీ వేధిస్తున్నటువంటి అంశం. రెండవది సంక్షేమ చర్యలకు సంబంధించి ప్రభుత్వాల హామీ. వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. జర్నలిస్టులు ఎవో కాదు, బిలో కాదు, పైన లేరు, కింద లేరు, సమాజంలో భాగంగా ఉన్నాం. కాబట్టి సమాజంలో భాగంగా ప్రజలకు కల్పించేటటువంటి వైద్య సౌకర్యాలు, అలాగే ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉంది. దీని మీద మీరు ఇంతకుముందు చెప్పారే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా, అంతకుముందు తిరిగిన సందర్భంగా, క్యాంపెయిన్స్కి వెళ్ళిన సందర్భంగా జర్నలిస్టులు రిప్రజెంట్ చేశారు అనేక అంశాలు. వాటన్నింటి పట్ల అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు అది ఎక్స్ప్రెస్ కూడా చేశాడు. అధికారానికి వచ్చిన తర్వాత నాకు తెలుసు జర్నలిస్టు సమస్యలు, గృహ సమస్యలు, ఇళ్ల సమస్యలు, స్థలాల సమస్యలు, అలాగే వైద్యానికి సంబంధించిన సమస్యలు తెలుసు అని చెప్పారు. కాబట్టి నేను కరీంనగర్లో ఉండగా ఈ ఉత్తర్వు తెలిసింది. కాబట్టి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు ఈ రకంగా ఉన్నాయి, ఏ రకంగా పరిష్కరించుకుందామన్న మార్గాన్ని ఆలోచిస్తానని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు సమస్యలు తెలుసు, సానుకూలంగా ఉన్నారని అనేక సందర్భాల్లో ప్రకటించాడు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం అంత జటిలమైనవి కాదు అని చెప్పి నేను విశ్వసిస్తాను. అంటే ప్రధానంగా గత దశాబ్ద కాలం నుంచి వేధిస్తున్నటువంటి సమస్యలు హౌసింగ్ సొసైటీకి సంబంధించి, అలాగే హెల్త్ కార్డ్, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హయాంలో హెల్త్ కార్డు పనిచేసేటివి, కొద్ది సంవత్సరాల నుంచి హెల్త్ కార్డ్స్ పనిచేస్తలేవు జర్నలిస్టులకి సంబంధించి అని చెప్పి, వీటి మీద ఏ విధంగా దృష్టి సారిస్తారు మీరు? అందుకే ఇప్పుడు గత ప్రభుత్వము చెప్పి వైఫల్యం చెందింది, అమలుకు నిరాకరించింది, అమలు చేయటంలో ఘోరంగా వైఫల్యం చెందింది. కాబట్టి ఆ సమస్యలు ఇవాళ సమాజానందరికీ తెలుసు, తెలంగాణ సమాజానికి, రాజకీయ పార్టీలకు తెలుసు. ఆ రకంగానే రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సమస్యలు తెలుసు. కాబట్టి పరిష్కరించటంలో ఈ రెండు సమస్యలు పెద్ద నిజంగా పరిష్కరించాలని ప్రభుత్వాలు పూనుకుంటే ఇది వేల లక్షల కోట్లు, వందల కోట్లు పెట్టేటటువంటి కావు. అందువల్ల ఇది పెద్ద సమస్య కాదు. ఈ ప్రభుత్వము మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ విశ్వాసము కలిగింది మనకి. ఖచ్చితంగా నేను వారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి. రెండవది, మనకు ఇంకొక సానుకూల అంశం ఉంటే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండటము, సమాచార మంత్రిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా కూడా ఉన్నాడు. అది కూడా సానుకూలంగా ఉంటుంది. హౌసింగ్ కూడా వారి చేతుల్లోనే ఉంది. అందుకని ఇది పెద్ద సమస్య కాకూడదు. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా కలిసి సమస్యలు ఇప్పటికే వారికి అందరికీ తెలుసు. కాబట్టి వచ్చింది 2 మాసాలే. ఇవాళ నా నియామకం జరిగింది. అందుకని ఖచ్చితంగా విశ్వాసం ఉంది, దీన్ని సాధించుతాం, పరిష్కరించుకుంటాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నూతనంగా జర్నలిజం వృత్తిలోకి వచ్చేటువంటి వారికి శిక్షణ నిర్వహించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే చాలామంది దీని మీద ఒక ప్యాషన్గా వస్తుంటారు, కానీ మేనేజ్మెంట్కి అనుకూలంగా చేయాల్సినటువంటి పరిస్థితి, అది మీకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా ట్రైనింగ్, ఈ వెల్ఫేర్ ఎంత ఇది చేస్తున్నామో
ఈ లక్ష్యము అకాడమీ లక్ష్యమే అప్పుడు స్పెషల్ కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను సభ్యుడిని, తిరిగి వచ్చాము, 5-6 రాష్ట్రాలు తిరిగి వచ్చాము. మొదట ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో డివిజనల్ స్థాయికి వెళ్ళి జర్నలిస్టులకు 2 రోజుల క్లాసులు పెట్టాము. అది మధ్యన పొరబడింది, జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత మన వెల్ఫేర్తో పాటు ఈక్వల్ ప్రాధాన్యత ఈ శిక్షణ మీద పెడతాం. ప్రతి జిల్లాలో మండల స్థాయిలో కూడా మనం డివిజనల్ స్థాయిలో కూడా 2 రోజులు 3 రోజుల క్లాసులు పెట్టి ఒక పుస్తకాలు, వాటికి సంబంధించిన లిటరేచరు, సీనియర్ జర్నలిస్టుల్ని, అనుభవం కలిగే అందరినీ ఇందులో గతంలో మనం ఇన్వాల్వ్ చేశాం. 12 మంది సబ్జెక్టు ఒక్కొక్క రోజు 4 క్లాసులు చొప్పున 5 క్లాసులు చొప్పున పెట్టి 12 మందిని తీసుకెళ్ళాము. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, వరంగల్ నుంచి, తిరుపతి నుంచి, విశాఖపట్నం నుంచి, కరీంనగర్ నుంచి అలాంటి సీనియర్ అనుభవజ్ఞులతో ప్రాక్టికల్గా ప్రాక్టీషనర్స్కి ఇది ఇచ్చేది మనం విద్యార్థులకు కాదు, ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి దీన్ని నేర్పుతున్నాం. కాబట్టి మళ్ళీ వీటిని పునరుద్ధరించి గతంలో మాదిరిగా దీని లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద జర్నలిస్టుల సంక్షేమం కోసము వారికి హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి సమస్యలు, వైద్యపరమైనటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను. జర్నలిస్టుల సమస్యల మీద గత కొంతకాలం నుంచి అవగాహన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తాను, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.